నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ యంగ్ హీరోలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన నటుడు సందీప్ కిషన్ ఇటీవలి కాలంలో కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మరికొన్ని సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు సందీప్ హీరోగా నటించిన మా ఊరు పేరు భైరవకోన కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది. అలాగే ధనుష్ డైరెక్షన్లో వచ్చిన రాయన్లో కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా మజాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రినాథరావు నక్కిన సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మజాకాతో ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేశారు? సందీప్ కిషన్కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అయింది? ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ ఏంటంటే ఓపెన్ చేస్తే ఇద్దరు వ్యక్తులు రక్తపు మరకలతో సముద్ర తీరాన పడి ఉంటారు. అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తాడు. అక్కడికి వచ్చిన వ్యక్తి ఇన్స్పెక్టర్ ఇద్దరి బాడీల్ని పరిశీలించి వాళ్ళు చనిపోలేదు, మందు ఎక్కువైపోయి పడిపోయారని గ్రహించి ఇద్దరిని తట్టి లేపుతాడు. వారిద్దరూ తండ్రి కొడుకులు. అలా వారు తప్పతాగి పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతారు. తాను ఓ నవల రాస్తున్నానని దానికి మంచి పాయింట్ కావాలని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆ తండ్రి కొడుకులు వారి కథ చెప్పడం మొదలు పెడతారు. తండ్రి పేరు రమణ, కొడుకు పేరు కృష్ణ. తల్లి లేని కొడుక్కి పెళ్లి చేస్తే తమకు ఓ ఫ్యామిలీ ఏర్పడుతుందని భావించిన రమణ కృష్ణకు సంబంధాలు చూస్తూ ఉంటాడు. కానీ ఇద్దరు మగవాళ్లు ఉన్న ఇంటికి ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తామనే కారణం చేత వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే కొడుక్కి పెళ్లి చేయాలంటే తాను పెళ్లి చేసుకోవాలని పంతులు చెప్పిన మాట విని రమణ ఓ తోడు కోసం చూస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే యశోద తారసపడుతుంది. కుర్రాడిలా ఫాలో చేస్తూ ఆమెకు లైన్ వేస్తూ ఉంటాడు. మరోపక్క మీరా అనే అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు కృష్ణ. కానీ వారిద్దరూ రమణను కృష్ణను ప్రేమించరు. కానీ ఓ విచిత్రమైన పరిస్థితిలో వారు ప్రేమలో పడిపోతారు. ఆ సమయంలోనే యశోద మీరా మేనత్త మేనకోడలు అనే విషయం బయటపడుతుంది. అయితే వారిద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే అంత ద్వేషం ఉంటుంది. ఆ ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఒక మంచి ఫ్యామిలీ ఏర్పడుతుందని భావించిన రమణ కృష్ణ షాక్ అవుతారు. వారిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో గొడవలు తప్పవని భావించిన తండ్రి కొడుకులు వారి మధ్య గ్యాప్ని తొలగించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి ఆ ప్రయత్నంలో ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? బద్ధశత్రువులుగా ఉన్న మేనత్త మేనకోడలు ఒక్కటయ్యారా? రమణ కృష్ణలను పెళ్లి చేసుకున్నారా? ఈ క్రమంలో కథలో వచ్చే ట్విస్టులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే గతంలో ఈ తరహా కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఒక ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులకి ఆకట్టుకునేలా చేయాలని చేసిన ఈ ప్రయత్నమే ఈ సినిమా. కామెడీ టచ్ ఇచ్చేందుకు మజాకా అనే టైటిల్ పెట్టినప్పటికీ ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తోంది. ఓ సాదాసీదా సినిమాగా ప్రారంభమై ఓ అరగంట పాటు పేలవమైన కథాంశంతో అతి పేలవమైన డైలాగులతో నడుస్తోంది. కామెడీ చేస్తున్నామని రావు రమేష్ సందీప్ కిషన్ చెప్పే డైలాగులు అక్కడక్కడ పేలాయి తప్ప మిగతా అంతా పరమ రొటీన్గా అనిపించింది. ఆ తర్వాత మరో 40 నిమిషాలు మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తోంది. కొన్ని డైలాగులు కూడా కామెడీగా ఉన్నాయి. ఎవరు ఊహించని ఓ ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తోంది. సెకండ్ హాఫ్లో తాము ఇష్టపడిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేందుకు తండ్రి కొడుకులు పడే తిప్పలు పరమ రొటీన్గా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో సినిమాను అనవసరంగా లాగుతున్నారనే భావన కూడా కలుగుతోంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు తర్వాత ఏం జరుగుతోంది అనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. పక్కా కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా లాజిక్ ఏ మాత్రం అందని ఎత్తులు పై ఎత్తులు చాలా ఉంటాయి. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు త్రినాథరావు చేసిన ప్రయత్నం మంచిదే అయినా పాత ఫార్ములా కావడంతో ఓ కొత్త సినిమా చూస్తున్నామనే భావన ప్రేక్షకుల్లో కనిపించదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కువగా కనిపించే క్యారెక్టర్లు రమణ కృష్ణ. సందీప్ కిషన్ చేసిన క్యారెక్టర్ కొత్తగా ఏమీ ఉండదు. అంతకుముందు కొన్ని సినిమాల్లో ఆ తరహా క్యారెక్టర్ చేశాడు, అందుకే దానికి వైవిధ్యం కనిపించదు. ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంతవరకు అతను ఈ తరహా క్యారెక్టర్ చేయలేదు. కుర్రాడిలా అమ్మాయి వెంట పడుతూ స్టెప్పులేస్తూ జాలీగా మాట్లాడుతూ చేసిన క్యారెక్టర్ అతనికి స్పెషల్ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ని రావు రమేష్ సమర్థవంతంగా పోషించారని చెప్పాలి. ఇక రీతు వర్మ అన్షు చేసిన క్యారెక్టర్లలో కొంత వైవిధ్యం ఉంది. అయితే ఈ ఇద్దరి వల్ల సినిమాల్లో గ్లామర్ అనేది పూర్తిగా లోపించిందనే భావన కలుగుతోంది. రీతు వర్మ అందంగా కనిపించాల్సిన ఎన్నో సీన్స్ లో భయంకరంగా కనిపించి ఆడియన్స్ ని కంగారు పెట్టింది. ఇక అన్షు తన ఏజ్ కి తగిన క్యారెక్టరే అయినా ఆమెలో నిండుతనం కనిపించలేదు. ఫలితంగా హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులు నిరాశ చెందారు. మిగతా క్యారెక్టర్లలో మురళీ శర్మ చేసిన విచిత్రమైన క్యారెక్టర్ అక్కడక్కడ ఎంటర్టైన్ చేసింది. సైకో తరహా క్యారెక్టర్ అతను తన పాత్రకు న్యాయం చేశాడు.
శ్రీనివాసరెడ్డి, హైపరాది, రఘుబాబు వంటి వారిని సినిమాలో ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంది తప్ప వారి క్యారెక్టర్లకు అంత ప్రాధాన్యం లేదు. పాత కథనే కొత్త ఫార్మేట్లా చూపించాలని చేసిన ప్రయత్నం పార్ట్లుగా సక్సెస్ అయింది తప్ప పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. సినిమా ప్రారంభమే ఒక పేలవమైన సీన్ ఉంటుంది. ఆ తర్వాత రొటీన్ కామెడీ డైలాగ్స్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. సినిమాలో రావు రమేష్, సందీప్ కిషన్, మురళీ శర్మ క్యారెక్టర్లు, వారితో చెప్పించిన డైలాగులు సినిమాని కొంత భాగం వరకు లాక్కెళ్లాయి. కుటుంబ కథ, సెంటిమెంట్లతో పాటు చక్కని ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవారు ఒక్కసారి చూడొచ్చు.